ప్రేమ పూర్వక హృదిలో దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం ప్రణమిల్లి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి భువి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే తండ్రిగా వరములిచ్చెను కరుణతో క్షమించెను జగతికి వెలుగు పంచెను మానవాళిని ప్రేమించెను స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం పరమేశ్వరుడు నరునిగా ఇలలో జన్మించి సత్యము నిలిపి మోక్షము తెరచి మానవ రక్షణ సాధించే
దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ 102వ గుణదల లూర్దు మాత మహోత్సవపు మొదటి రోజును మనందరం కూడాను మరియ మాత యొక్క పవిత్రమైన స్వరూపపు ఊరేగింపుతో మొదలు పెట్టుకుని ఉన్నాం. మరి యొక్క బృహత్తరమైనటువంటి కార్యము, ఒక శుభ సూచకమైనటువంటిది జ్యోతి ప్రజ్వలన. ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి మన విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు, మన మేత్రాసన వికాస్ జనరల్ మరియు ఈనాడు ప్రధాన యాజకులు, గురుత్వ రజత మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి గురువులు, పుణ్యక్షేత్ర రెక్టర్ గారు కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. దీపము చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేటువంటిది. ఇక్కడికి వచ్చేటువంటి ఈ పుణ్యక్షేత్రం సందర్శించుకునేటువంటి ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు తనలో ఉన్నటువంటి అంధకారమైనటువంటి చీకటి శక్తులు తొలగిపోయి తల్లి అయినటువంటి మరియ గుణదల లూర్దు మాత ప్రార్థన వేడుదల ద్వారా వారి యొక్క జీవితాలలో ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుకునేటువంటి కృపను ప్రసాదించమని ఈ చిహ్నము మనందరికీ కూడా అర్థాన్ని ఇస్తూ ఉంది. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈనాటి ఈ కార్యక్రమాన్ని శుభసూచకంగా మొదలు పెట్టుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము శాంతి మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ 3 రోజుల గుణదల మాత ఉత్సవాలకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉదయం ఈ ఉత్సవాలు అధికారపూర్వకంగా మీ అందరి సమక్షంలో నేను ప్రారంభిస్తున్నాను. మొదటి రోజున ఆనవాయితీగా ఎవరైతే గురు రజతోత్సవాలు కానీ స్వర్ణోత్సవాలు కానీ జరుపుకుంటున్నారో వారు పూజను సమర్పిస్తున్నారు. ఈరోజు 2 గురువులు ఫ్రాన్సిస్ నెల్లటూరి, జోసఫ్ మద్దాల గురువులు వాళ్ళ రజతోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గురువు అంటే పవిత్రుడు, క్రీస్తుకి సేవ చేస్తూ ఆయన ఎట్లాగో పవిత్రుడో
వీరు కూడా ఆ పవిత్రతలో పాలు పంచుకుంటూ వాళ్ళు కూడా పవిత్రులవుతారు. పవిత్రులవ్వాలని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. దివ్య పూజ సమర్పిస్తూ ఇతర దైవద్రవ్యానుమానాలు ప్రజలకు అందిస్తూ దివ్యవాక్కును బోధిస్తూ ముఖ్యంగా దివ్య పూజ పాప సంకీర్తం అనే సంస్కారాలను ప్రజలకు అందజేస్తూ వారిని దేవుని మార్గాల్లో నడిపించే బాధ్యత ప్రతి గురువుది. అలా ప్రజలను నడిపించాలంటే వాళ్ళు కూడా ఆ మార్గాల్లోనే నడవాలి. వాళ్ళే ఒక పవిత్ర జీవితాన్ని జీవించాలి. 25 సంవత్సరాలు గత 25 సంవత్సరాలుగా వాళ్ళు ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వారు ఈ రజతోత్సవాన్ని చేసుకున్న సందర్భంలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి దివ్య పూజావళిని మనందరం కలిసి యోగ్యంగా నెరవేర్చడానికి ముందుగా మన పాపములు ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనొచ్చు. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయ చూపుము, నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie,
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. ఏకైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, దైవోక్త పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు రక్షకుము. లోక పాపములను పరిహరించు ప్రభువా పితకుడి ప్రక్కన కూర్చునియున్నవో ప్రభువా పితకుడి ప్రక్కన కూర్చునియున్నవో ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, 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 పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ముందువారా. ప్రార్థించుదము. పరమ పవిత్రుడవైన తండ్రి, ఐక్యమునకు కేంద్ర స్థానమైన నీవు సకల జనుల కుటుంబములకు సమైక్యమునొసుగుము. మేమందరము నూతన నిబంధనపు ప్రజలుగా అన్యోన్యముగా జీవింతుముగాక. పరిశుద్ధ కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మాకైకమత్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్నము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్నము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తును కోరుకునుము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపింపమని ప్రభువుని అడుగుకొనవచ్చు. కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. దేవవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము, అభివందనము. ప్రసాదము చేత నిండిన మరియా వందనము, అభివందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము, అభివందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. అమ్మా మరియా, కష్టాల కడలిలో మునిగినప్పుడు, నిన్ను స్మరించి దరి చేరినప్పుడు కరుణతో చూచెదవు, కన్నీరు తుడిచెదవు. అమ్మా నీవు నాకు ఉపదేశించెదవు, నీ తనయుని విధేయించ నేర్పించెదవు.
క్రీస్తు ప్రభుని ప్రేమించా నడిపించెదవు. వర ప్రసాదము చేత నిండిన మరియా వందనము అభివందనము. ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మా నుండి పారిపోవును, నిన్ను వెంబడించువారు దారి తప్పరు. నిన్ను వేడువారు నిన్ను నిరాశ చెందరు. నిన్ను తలచువారు నీతిని తప్పరు. వర ప్రసాదము చేత నిండిన మరియా వందనము అభివందనము. ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. వర ప్రసాదము చేత నిండిన మరియా వందనము అభివందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. రెండవ పట్టణము అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము వచనములు 12 నుండి 14 వరకు. రెండవ పట్టణము అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము వచనములు 12 నుండి 14 వరకు. అప్పుడు అపోస్తలులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.
ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కోసమే నే జీవింపగా పేరు పెట్టి నన్ను పిలచితివి. దివ్యమైన నీ పరిచర్యలో భాగము నాకు వసగితివి. నీ సేవలో తరించగా నాకు ధన్యతనిచ్చితివి. నీ సేవలో తరించగా నాకు ధన్యతనిచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు
యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు వారి స్థితి కలుగును. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుని రాజ్య విస్తరణలో పనివారీగా 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా ఈరోజు మరియ తల్లి పాదాల చెంత దివ్య బలి పూజ అర్పించటానికి, తద్వారా దేవునికి వందనాలు చెప్పటానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరియు విజయవాడ పీఠాధిపతి జోసెఫ్ రాజారావు గారికి, అలాగే తోటి గురువులకు, మఠవాసులకు, కన్యాస్త్రీలకు, సమస్త క్రైస్తవులకు నా క్లాస్మేట్ జోసెఫ్ మద్దాల తరపున, నా తరపున వందనాలు తెలియచేస్తున్నాను. ప్రసంగం చెప్పేటప్పుడు నాకు ఒక అలవాటు ఉంది, ఒక ప్రయత్నం చేస్తూ ఉంటా. ప్రసంగం మధ్యలో కానీ చివర కానీ ఏదో ఒక జోకు వేసి నవ్వించడం అలవాటు. కానీ ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు నవ్వలేదు. ఇది నిజం. అందుకే నా క్లాస్మేట్ ఫాదర్ గారితో ఒక మాట అన్నా, ఈ జూబిలీకి ప్రసంగం చెప్తాను, మీరు పూజ చేయండి, కానీ రాబోయే జూబిలీలో మాత్రం నేను పూజ చేస్తాను, మీరు ప్రసంగం చెప్పండి. ఇంకొక జూబిలీ ఉందా అని నన్ను అడిగాడండి ఆయన. అవును, 25 అయిపోయింది కదా, ఇంకొక 25 అయిపోద్ది త్వరగా. ఆ గోల్డెన్ జూబిలీలో నేను పూజ చేస్తానని ఆయన ఒప్పుకున్నారు. అందుకు థ్యాంక్స్ అండి. ప్రియులరా, పూజకు ముందు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు కొంతమంది గురువులు నాతో మాట్లాడినప్పుడు, ఫ్రాన్సిస్, పోయిన సంవత్సరం మహాజూబిలీ, క్రీస్తు జూబిలీ జరిగింది ఘనంగా. ఆ జూబిలీలో మీ ఇద్దరు కూడా, మీ జూబిలీ కూడా ఉంటే ఎంత బాగుండేది. అవునా? నిజమే. ఎవరో ఒకళ్ళిద్దరంటే సరే అనుకునేవాడిని, కానీ చాలామంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రియులారా. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో, మార్చి 19వ తారీఖు 2001 గురువుగా పట్టాభిషేక్తులయ్యామే, అదే కొన్ని రోజులు అంటే 2-3 నెలల ముందు అయ్యుంటే ఆ మహాజూబిలీలో మేము పాలు పంచుకునేవాళ్ళం, ఆ మహాజూబిలీలో మా జూబిలీ కూడా అని అనుకున్నాను. కానీ ప్రియులరా, దేవునికి వందనాలు, ఈ సంవత్సరం కూడా జూబిలీ సంవత్సరమే. లియో పోపు గారు మొన్ననే ప్రకటించారు, జనవరి 10, 2026 మొదలుకొని జనవరి 10, 2027 వరకు జూబిలీ సంవత్సరముగా. ఎందుకన్నారండి? సందర్భం ఏంటి అనగా 800 సంవత్సరాల మరణ వార్షికోత్సవ సందర్భంగా పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారి జూబిలీ సంవత్సరముగా ప్రకటించారు.
జోసెఫ్ ఫాదర్ గారు మద్దాల నాకు కూడా ఈ జూబిలీలో మా జూబిలీ చేసుకోవడం ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా నాకు ఆయన పేరు ధరించిన ఫ్రాన్సిస్గా నాకు ఎంతో ఆనందం ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పోపు లియో గారు ఈ ప్రకటించేటప్పుడు ఒక్క మాట మాట్లాడారు. ఆ మాటతో నా ప్రసంగం ప్రారంభిస్తాను. ఏంటా మాట అంటే, విభజన అనిశ్చితి ఎదుర్కొంటున్న ఈ ప్రపంచానికి ఈ జూబిలీ ఎంతో అవసరం. ఏ జూబిలీ? ఫ్రాన్సిస్ గారి జూబిలీ, పురి అసిసి పురి ఫ్రాన్సిస్ గారి జూబిలీ. నేను మరలా రిపీట్ చేస్తాను. విభజన అనిశ్చితి ఎదుర్కొంటున్న ఈ ప్రపంచానికి అని అన్నారండి. విభజన ఏంటా? విభజన, ప్రపంచం విభజనను ఎదుర్కొంటూ ఉంది. అవునా? ఎందుకన్నారు పోపు గారు? విభజన, సమాజంలో విభజన, దేశాల మధ్య లేదు ఐక్యత, సంఘాలలో లేదు ఐక్యత, క్రైస్తవులలో లేదు ఐక్యత, కుటుంబాలలో లేదు ఐక్యత, భార్యాభర్త మధ్య కూడా లేదు ఐక్యత. అనగా చాలా కుటుంబాలలో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటూ ఉన్నారు, ఎక్కువ అవుతూ ఉన్నాయి రోజుకి. సరే, పోపు లియో గారు అన్నారు విభజనను ఎదుర్కొంటున్న ఈ ప్రపంచానికి. అంటే అంతకుముందు ఈ విభజన లేదా? దేశాల మధ్య ఐక్యత లేదు కదా, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. విభజన, విడిపోతూ ఉన్నారు. మరి ఎందుకన్నారు పోపు గారు? ఎన్ని పాత విషయాలే కదా. అంటే ప్రియులారా, అంతకు మించి జరుగుతూ ఉంది ఈ సమాజంలో. ఏంట విభజన అంటే? స్త్రీ పురుషుల మధ్య విభజన. అది ఎలాగా? స్త్రీనే వివాహమాడుట, పురుషుడునే వివాహమాడుట. గే కల్చర్ అందరూ కాదు కానీ ఇది మొదలయ్యింది, చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఏంటి వింత ప్రవర్తన, వింత పోకడ, స్త్రీ పురుషుల మధ్య విభజన. నేను పురుషుడిని పెళ్లి చేసుకోవాలా, తోటి స్త్రీని పెళ్లి చేసుకుంటానని స్త్రీ. నేను స్త్రీని పెళ్లి చేసుకోవాలా, పురుషుడిని పెళ్లి చేసుకుంటాను. ఆలోచిద్దాం. విభజన కొత్త పుంతలు తొక్కుతూ ఉంది, వింత పోకడలు పోతూ ఉంది. ఇది ఆలోచించి అర్థం చేసుకునే లోపే పరిగెత్తుకుంటా స్పీడ్గా ఇంకొక విభజన వచ్చి పడింది ప్రపంచానికి. స్త్రీలు పెళ్లి చేసుకోవటమా, పురుషులు పెళ్లి చేసుకోవటమా, గే కల్చరా? ఇది అర్థమయ్యే లోపు ఇంకొకటా? నాలో లేదు ఐక్యత. అదేంటండి ఐక్యత? అంటే ఇద్దరన్నా ఉండాలి కనీసం. నాలో నాకు ఐక్యత ఏంటండి అంటే, ఆలోచించే విషయం, మాట్లాడే విషయం, చేసే పని 3 ఒకటిగా ఉంటే నీలో నీకు ఐక్యత ఉన్నట్టే, సఖ్యత ఉన్నట్టే. కొత్త కల్చర్ వచ్చిందని చెప్పాను కదా, గే కల్చర్. దానికంటే ఇంకను మరీ గట్టిగా వచ్చింది ఇంకో కల్చరు. ప్రియులరా, అది చాలా ప్రమాదకరమైన స్థితి. ఏంటంటే, నేను పురుషుడిగా పుట్టాను, ఎందుకని నేను పురుషుడుగానే జీవించాలి, నేను స్త్రీగా మారిపోతాను అని కొంతమంది. నేను స్త్రీగానే పుట్టాను, ఎందుకని స్త్రీగానే జీవించాలి, నేను పురుషుడిగా మారిపోతాను అని కొంతమంది లింగ మార్పిడి ద్వారా వారి స్థితిగతులను మార్చేసుకుంటూ ఉన్నారే. విభజన వింత పోకడలు పోతూ ఉంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఈ కల్చర్లో అందుకనే ప్రముఖ పారిశ్రామికవేత్తల ధనికుడు అని చెప్పొచ్చు ఎలాన్ మస్క్, అమెరికా దేశస్థుడు. పోయిన సంవత్సరం ఒక టీవీ ఛానల్లో
ఇంటర్వ్యూ ఇస్తూ బాధపడుతూ ఉన్నాడు ఓక్ కల్చర్ గురించి. గే కల్చర్ అయిపోయింది, ఓక్ కల్చర్. ఏంటది? లింగ మార్పిడి. ఆయన బాధపడుతూ కన్నీటితో ఆ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. నా కుమారుడు పేరు జేవియర్ మస్క్. 2022లో ఆయన 18వ ఏట లింగ మార్పిడి ద్వారా పురుషుడు స్త్రీ అయిపోయాడు. నా కొడుకు చచ్చిపోయాడు. ఈ ఓక్ ఇజం అనేది, ఓక్ కల్చర్ అనేది, ఓక్ మైండ్ సెట్ అనేది అసలు వైరస్ లాంటిది. ఈ ఓక్ వైరస్ని అంతం చేద్దాం రండని పిలిపించాడు. ప్రియులారా, ఇది విభజన. ఇట్లాంటి కొత్త కొత్త విభజనలు జరుగుతున్నాయి. ఇంకొక విభజన, ఇది అర్థమయ్యే లోపు మరి ఒక విభజన స్పీడ్గా వస్తుంది. అన్నీ ఈరోజు మనం మాట్లాడుకోలేము. కానీ క్రైస్తవులుగా మనందరికీ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. నిజమైన ఐక్యత మనం చూడగలమా? నిజమైన ఐక్యత ఎక్కడ ఉంటుంది? నిజమైన ఐక్యతను మనము జీవితంలో అనుభవించగలమా? అవును, పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా దేవుడే ఐక్యతకు కర్త అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా తండ్రి ఒక మాట అన్నారండి. 32వ అధ్యాయము 37వ వచనంలో, ఇజ్రాయేలు ప్రజలను చెల్లా చెదురు చేసిన దేశం నుండి వారిని మరలా తోడ్కొని ఒత్తును, మరల ప్రోగు చేయుదును, ఐక్యపరచుదును. అదే విధముగా తన కుమారుడు మెస్సియా గురించి ప్రవచనం యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు సమస్త జాతులను, ఆయా భాషల మాట్లాడు వారిని సమకూర్చును. భ్రష్టులైన ఇశ్రాయేలీలను, చెదిరిపోయిన యూదా ప్రజలను నేల 4 చెరగల నుండి ప్రోగు చేయును. అందుకే క్రీస్తు ప్రభువు ఒక మాట అన్నారు శిష్యులతో, ప్రపంచమంతా తిరిగి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజం ఇచ్చి వారిని శిష్యులుగా చేయండి. అన్ని జాతులు, సకల మానవాళి దేవునికి కావాలి ప్రియులరా. అందుకే ప్రోగు చేసేవానిగా, ఐక్యపరిచేవానిగా, సమకూర్చేవానిగా లేఖనముల ద్వారా దేవుడే ఐక్యతకు కర్తగా ఉన్నారు. మరి క్రియ ఎవరండి? క్రియ అన్నప్పుడు ఆ ప్రక్రియలో మరియ తల్లి ప్రథమ స్థానం వహిస్తుంది. ఎందుకనగా ప్రియులరా, తిరుసభ మరియ తల్లిని సమైక్యమాతగా గుర్తించింది. లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరియ తల్లి సమైక్యమాత. అవును, ఆమె అవును జరుగునుగాక అని ఆమె ఒప్పుదలతో పిల్లరా నిత్య వాక్కు శరీరధారి అయింది. నిత్యవాక్కు మరి తల్లి గర్భములో ఇదిగో సంపూర్తి మానవుడు సంపూర్ణ దైవత్వముతో, సంపూర్ణ మానవత్వముతో రెండు కలయిక మరియ తల్లి కేంద్రం అయ్యింది. ఆమె గర్భములో పూర్తి మానవుడు పూర్తి దేవుడు అని చెప్పొచ్చు. కలయిక జరిగింది, ఆమె కేంద్రం అయ్యింది. దేవుని ప్రణాళిక ప్రకారం ఆమె ఒప్పుకోవటంతో, సహకరించడంతో, తన జీవితాన్ని త్యాగం చేయటంతో ఇది సాధ్యపడింది. అందుకే తిరుసభ మరియ తల్లిని సమైక్యమాతగా ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనకు బాగా తెలుసు, మనం చదువుకున్నాం చాలాసార్లు. నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని. ఇక్కడ ఆ స్త్రీ ఎవరో కాదు, మరియ అని తిరుసభ గుర్తించింది. ఈ మరియ మరి ఎవరో కాదు, నూతన ఏవ అని కూడా గుర్తించింది. ఆ ఏవ అవిధేయత వలన దేవునికి దూరముగా, అంటే దేవునికి ఐక్యత పోగొట్టుకొని విభజన జరిగితే ఈ నూతన ఏవ మరియా ప్రియులరా ఈమె ద్వారా ఐక్యత,
మానవునికి దేవునికి జరిగింది. అందుకు సమైక్యమాతగా తిరుసభ ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ మరి తల్లి గౌరవించుకుంటూ ఉన్నాం. తల్లి సమైక్యమాత వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు, మనం 2వ పట్టణం చదువుకున్నాం. అపోస్తల కార్యములో అపోస్తలందరి దగ్గర మరి తల్లి అందరినీ దగ్గరకు చేర్చి వారి మధ్యలో ఆమె ఎడతెగక ప్రార్థించినట్లుగా 2వ పట్టణం చదువుకున్నాం. ఎడతెగక ప్రార్థించినట్లుగా మరి తల్లి మరి మనందరికీ తల్లి యేసు ప్రభు శిలువ మీద ఆయన శిష్యుడికి ఇదిగో నీ తల్లి అని మరియ తల్లి అందరినీ, క్రీస్తు అనుచరులందరినీ బిడ్డలుగా స్వీకరించింది. తల్లి అనగా ప్రోగు చేయబడేదే కానీ విడదీసేది కాదు తల్లి అంటే. మరీ తల్లి గురించి కాదు, సహజంగా తల్లుడు ఉన్నారు చాలామంది ఇక్కడ. కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎవరైనా ముందు తండ్రి చనిపోతే ఆ లోటు కనబడుతుంది, కానీ అంత కాదు. కానీ కుటుంబంలో తల్లి చనిపోయినప్పుడు సభ్యులందరూ విడిపోతారు. కొడుకులు, కూతుర్లు అందరూ కూడా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు విడిపోవటం జరుగుతుంది. మదర్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. కుటుంబానికి గుండెకాయ లాంటిది తల్లి. ఇక్కడ మరే తల్లి అందరినీ బిడ్డలుగా స్వీకరించింది కావున అందరినీ ప్రోగు చేస్తూ ఉంది, సమైక్యపరుస్తూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది. కానా పల వివాహంలో జరుగుతూ ఉండగా మరి తల్లి ఏ విధంగా అయితే ఇదిగో ఆయన చెప్పినట్టు చేయడు అని చెప్పడమే కాదు, ఆమె కూడా ఆయనను అనుసరించింది. చిన్నప్పుడు దివ్యప్రసాదం నూతనంగా దివ్యప్రసాదం తీసుకునేటప్పుడు లేదా భద్రమ్మ అభ్యాంగం అప్పుడు అమ్మగారులు, ఉపదేశులు ప్రార్థనలు నేర్పిస్తూ ఉంటారు. నా జీవితంలో కూడా 1 టౌన్ చర్చిలో సెయింట్ ఆంథనీ కాన్వెంట్ నుంచి అమ్మగారులు ప్రార్థనలు నేర్పుతూ ఉన్నప్పుడు, విశ్వసిస్తూ ఉన్నావా త్రియేక దేవుని? విశ్వసిస్తూ ఉన్నాను. ఇట్లాంటి ప్రశ్నకి విశ్వసిస్తూ ఉన్నాను. కానీ ఈ రోజున అడిగితే అంతకు మించి విశ్వాసమే కాదు, విశ్వాసమని జీవితంలో విశ్వాసం జీవితం జీవిస్తూ ఉన్నాను అని చెప్పగలగాలి ప్రతి ఒక్కరి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరియ తల్లి తన జీవితంలో విశ్వసించింది, ఒప్పుకుంది, ఆ విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంది. పౌలు గారు అందుకే అన్నారు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ప్రార్థన చేద్దాం ప్రియులరా. సమైక్యమాత ఈ రోజున మరి ప్రపంచం లియో పోపు గారు చెప్పినట్లుగా ప్రపంచము విభజనను ఎదుర్కొంటూ ఉంది. అనేక రకాల విభజన, ఐక్యత కోసం మనం ప్రార్థన చేయాలి. ఆనాడు యెహోవా తండ్రి ఇశ్రాయేలు ప్రజలని ఎడారి జీవితంలో రాత్రి వేళ అగ్నిస్తంభ రూపంలో, పగటి వేళ మేఘారుడై ఎలాగైతే ఆయనే నడిపించారో, మరియ తల్లి కూడా ముందు ఏం జరగబోతుందో తెలియదు, కానీ అవును అని ఒప్పుకొని పూర్తిగా దేవుని మీద భారం వేసి ఆమె జీవితం జీవించింది. మనము కూడా మరియ తల్లిని సుమాతృకగా తీసుకొని మన జీవితంలో అడుగు వేద్దాం ప్రియులారా. అవతల ఎన్ని అడుగులు ఉన్నాయో, ఎన్ని నెలలు ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో, నీకేం జరుగుతుందో అని తెలియకపోయినా విశ్వాస జీవితం జీవిద్దాం. ఓ నా దేవా, ఎప్పటికై నన్ను నీకంటే నేను ముందుండగలనా? ఓ నా దేవా, ఎప్పటికై నన్ను నీకంటే నేను ముందుండగలనా? నేను నీ వద్దకు రావాలనుకుంటే నీవే నా యోద్దకు వచ్చుట చూచి తిని, నీవే నా యోద్దకు వచ్చుట చూచి తిని. పరిగెత్తి నీ దారి చేరాలనుకుంటే పరిగెత్తి నీవే వచ్చుట చూచి తిని, పరిగెత్తి నీవే వచ్చుట చూచి తిని. ఓ నా దేవా, ఎప్పటికై నన్ను నీకంటే నేను ముందుండగలనా?
ప్రియులరా, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధంగా ఉన్నామా? ప్రార్థన చేద్దాం. మరియ తల్లి ఏ విధంగా సమైక్య మాతగా ఆమె పొగడబడుతూ ఉందో, గౌరవించబడుతూ ఉందో, ఆమె మనందరినీ దేవుని దగ్గర చేర్చడానికి సిద్ధముగా ప్రార్థించడానికి ఉండగా ఆమెతో కలిసి క్రీస్తులో ఐక్యం అవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడి నిశ్చయ విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతడు పరలోకమును భూలోకమును సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గలాపిత అయిన సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించను. దేవుని నుండి దేవునికి గాను, జ్యోతి నుండి జ్యోతికి గాను, నిజ దేవుని నుండి నిజ దేవుని గాను జన్మించను. జన్మించిన వాడు సృష్టించబడినవాడు కాడు. పితతో అనేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడిన మానవుడు మన కొరకు, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ కన్యమరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతునకు శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధి చేయబడి పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరణ జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరణ మహిమతో వేయించెను. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరి ప్రభువును జీవనదాత అయిన పవిత్రాత్మను స్తుతిస్తున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన వచ్చుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించుచున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమును ఒకే జ్ఞాన స్నానమును అంగీకరిస్తున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత ప్రార్థనలు అర్థిస్తూ మన ప్రేమగల తండ్రిని వివిధ అవసరముల కొరకు భక్తితో ప్రార్థించుదము. శ్రీ సభ కొరకు ప్రార్థించుదాము. మన జగద్గురువులు, మన మేత్రాణులు, గురువులు మరియు కన్యాస్త్రీలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రభు వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆత్మల రక్షణకు, స్త్రీ సభ అభివృద్ధికి తోడ్పడాలని దేవుని దయవలన మన స్థానిక స్త్రీ సభ విశ్వాసమందు, సోదర ప్రేమయందు నిత్య జ్యోతిగా వర్ధిల్లాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థించుదము. సమాజ అభివృద్ధికై నియమించబడిన వారు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడు
మంచి మనసును దయచేయమని, సమాజంలో శాంతి ఐక్యత భావాలు నెలకొనే విధముగా పాలకులు పనిచేయు వివేకమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర అభివృద్ధి మరియు ఈ మహోత్సవాలకు ఉదార స్వభావముతో సేవ చేయు వారందరినీ ప్రభు విశేషంగా దీవించాలి అని, ఇచ్చటికి వచ్చే భక్తులందరూ దేవుని దీవెనలు పొందాలి అని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక అవసరతలను ప్రభువు కనికరించాలి అని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రజిత జూబిలీ జరుపుకొనుచున్న గురువుల కొరకు ప్రార్థించుదాము. 25 సంవత్సరాల పవిత్ర గురుత్వ సేవా జీవితంలో దేవుడు చేసిన మేలులను తలస్తూ కృతజ్ఞత సలుపుతున్న గురువులను ప్రభువు మెండుగా దీవించాలని, గుణదల లూర్దుమాత సహాయాన వీరు దైవ సేవయందు వర్ధిల్లాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు ప్రార్థించుదాము. ప్రతి కుటుంబము ప్రభుని కాంతితో నింపబడాలని, చిన్న బిడ్డలు జ్ఞానమందు ప్రాయమందు మంచిగా ఎదగాలని, యువతీ యువకులు మంచిగా స్థిరపడాలని, దంపతులకు కావలసిన దీవెనలు ప్రభువు దయచేయాలని, పెద్ద వయసులో ఉన్నవారికి ప్రభువు మంచి ఆరోగ్యం ఇవ్వాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, 2001వ సంవత్సరంలో గురువులంగా అభిషేకం పొంది మీ సేవలో కొనసాగుతున్నటువంటి నన్ను, ఫ్రాన్సిస్ ఫాదర్ గారిని ఇప్పటి వరకు అనేక రకాలుగా దీవించి ఆశీర్వదించి నడిపించినందుకు వందనాలు చెప్తూ ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి, మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము. రానున్నటువంటి రోజుల్లో కూడా మాకు తోడుగా ఉండి మమ్మ దీవించమని, ఆశీర్వదించమని, మీ సేవలో మేము నిరతము కొనసాగటానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన సొంత అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధ గుణదల లూర్దు మాత వేడుదల ద్వారా నీవు మాకు అనుగ్రహిస్తున్న అన్ని దీవెనలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఇచ్చట ఉన్న మాకు సామాజిక మాధ్యమాల ద్వారా పూజను వీక్షిస్తున్న వారందరికీ ఆయురారోగ్యములను, సౌభాగ్యములను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను
కొనుమయా. జకరియా అర్పించిన ధూపదీప అర్పణ నా బలిని చేకొనుమయా. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభువా, కన్య గర్భమందు మీ కుమారుని దైవ మానవ స్వభావములను రెండింటినీ ఒకటిగా ఏకము చేసితివి. దేవుడును మానవుడైన క్రీస్తును తనలో మోసిన పరిశుద్ధ కన్య మరియమ్మను మేము స్మరించుచు సన్మానించుచున్నాము. దీనికి చిహ్నముగా మేము అర్పించు కానుకలను స్వీకరించమని బ్రతిమాలుచున్నాము. ఈ అర్పణమును మీకు యోగ్యమైన దివ్య సంస్కారముగా మార్చుము. ఇవి మా అన్యోన్య ప్రేమకు గుర్తుగా ఉండునట్లు మమ్ము కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నిచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ఆయన సమస్తమును సంపూర్ణమునర్చెను, ఐక్యమును ప్రేమించెను. విశుద్ధ శరీరధారిణి అయిన స్త్రీని తన తల్లిగాను ఏకైక స్త్రీ సభకు మార్గదర్శినిగాను ఎన్నుకొనెను. తన తల్లి సమక్షములో తాను భువి నుండి పైకెత్తబడినప్పుడు చల్లాచెదురైన బిడ్డలను ఒక చోట చేర్చి ఐక్యమునర్చెను. వారిని ప్రేమ బంధముతో తన చెంత చేర్చుకొనెను. తిరిగి నీ వద్దకు వచ్చి నీ కుడి పార్శ్వమున ఆసీనుడాయను. అట నుండి ప్రార్థనలో నిమగ్నమయ్యున్న పరిశుద్ధ కన్య మరియ అయినను అపోస్తలులపైనను పవిత్రాత్మను కుమ్మరించెను. వారి యందు సామరస్యమును, సమైక్యమును, శాంతిని నెలకొల్పెను. కావున పునీతులతోనూ దూతలతోనూ కలిసి మేము ఆనందముతో మీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా,
అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వేశ్వరుడు. పరలోకములు భూలోకము నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. భావన పితా, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. రక్షింపుము నీ సిలువ ఉత్థానము వలన నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి మమ్ము విమోచించితివి. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వర్ధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బతిమాలుచున్నాము. ఈ లోకములో యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడుకు మా లియో పోపు గారిని, మా రాజారావు పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించు ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరచము. నీ చిత్త ప్రకారము నీ సముఖములో చేరియున్న ఈ ప్రజల మనవలను దయతో ఆలకించము. దయగల తండ్రి, నలువైపులా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ విజయవాడ మేత్రాసన నిర్మాణములో, పుణ్యక్షేత్ర నిర్మాణములో కాపురులుగా మరణించినటువంటి మేత్రానులను, గురువులను, మఠవాసులను, బ్రదర్లను, సకల క్రైస్తవులను, మా కుటుంబాల్లో మరణించిన వారిని, ఉత్తరించు స్థలాల్లో ఉన్నవారిని జ్ఞాపకం ఉంచుకొని దయతో వారిని మీ రాజ్యములో చేర్చుకొనండి. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి
హారతి దేవా హారతి, హారతి దేవా హారతి, హారతి దేవా హారతి. ఈరోజు ఈ పవిత్రమైన దివ్య పూజా బలికి గాను మనకివ్వబడినటువంటి అంశము మరియమాత సమైక్యత మాత. ఆ అంశం మీద మనందరం కూడా ధ్యానం చేసాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినటువంటి దేవుని వాక్యానికి అనుగుణంగా మనలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో కావలసినటువంటి ఐక్యతను ప్రభు మనకి అనుగ్రహించాలని ప్రభు నేర్పినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పుకునేటువంటి సమయంలో ప్రభుని మనస్ఫూర్తిగా ఆ ఐక్యత మనందరిలో కలుగజేయమని ప్రార్థన చేద్దాం. ప్రభు నేర్పినటువంటి ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మమ్ము నిత్య జీవమునకు కాపాడునుగాక. దివ్య సత్ప్రసాద స్వీకరణ. ప్రియమైన సహోదరి సహోదరులరా, గమనించండి. తరచూ పాప సంకీర్తనాన్ని ఆచరిస్తూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటువంటి కథోలిక విశ్వాసులు భక్తితో మర్యాదతో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుచూ ఉన్నాము. మిగిలినటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే దయచేసి మీ స్థలాల్లో ఉండి ప్రార్థించవలసినదిగా మేము కోరుచూ ఉన్నాము. గురువులు దివ్య సత్ప్రసాదాన్ని తీసుకొని మీ చెంతకు వస్తారు. దయతో, భక్తితోనూ మర్యాదతోనూ గౌరవంతోనూ స్వీకరించవలసిన మనవి. మరి ఒకటి గమనించవలసి, మనము మన యొక్క చేతుల్లో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. దయచేసి దానిని త్రుంచటం కానీ లేకపోతే చేతిలో పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళటం కానీ చేయవద్దు. మీరు స్వీకరించిన వెంటనే మీ నాలుకతో మీ యొక్క నోటిలోకి తీసుకోవలసినదిగా మేము కోరుచూ ఉన్నాము. వాలంటీర్స్ గురువులకు సహకరించండి. భక్తితోనూ గౌరవంతోనూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి. చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజల స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము విందు, స్వీకరించు వారిని కాచును విందు. Amen.
ప్రగతిని సాధించే, దైవజనులను పోషించే, రక్షణ మార్గము చూపించే, వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనపు అధిపతి కావా. దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు, దైవజనముల కోసమే పంచిన ఈ విందు, మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. కుమారుని జీవాహారము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. నీవే నీవే రాజా, నన్ను కరుణించుము ఈ క్షణము. నీవే నీవే రాజా, నన్ను దీవించుము అనుక్షణము. నీవే నీవే రాజా, నన్ను కరుణించుము ఈ క్షణము. నీవే నీవే రాజా, నన్ను దీవించుము అనుక్షణము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి.
నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలం నేను నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆంటీ నా హృదిలో కొలువైన దేవా నిన్ను ఆరాధించేద ప్రభువా హృదిలో కొలువైన దేవా నిన్ను ఆరాధించేద ప్రభువా నీవు చేసిన మేలులకై స్తుతులర్పించేద నా ప్రభువా నీవు చేసిన మేలులకై స్తుతులర్పించెద నా ప్రభువా స్మరించెదను స్తుతించెదను ప్రణుతించెదను నా యేసువా స్మరించెదను స్తుతించెదను ప్రణుతించెదను నా యేసువా నా హృదిలో కొలువైన దేవా నిన్ను ఆరాధించేద ప్రభువా కొలువైన దేవా నిన్ను ఆరాధించెద ప్రభువా ప్రార్థించుదము. ప్రభు అయిన దేవా, సమైక్యమునకు తల్లి అయిన పరిశుద్ధ మరియమ్మ సంస్మరణ దినమున మేము నీ నుండి మీ పవిత్రమైన వరములను స్వీకరించితిమి. కావున సౌమ్యత శాంతి గల ఆత్మను మా మీద కృమ్మరింపము. తద్వారా సామరస్యము కొరకు మేము కృషి చేయొచ్చు రానున్న మీ రాజ్యము కొరకు సత్వరమే సిద్ధపడుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చుందాం. ఇప్పుడు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు వందన సమర్పణ చేస్తారు. గుణదల లూర్దుమాత 102వ మహోత్సవాలను ఆధ్యాత్మికంగా జరుపుకోవటానికి నవదిన ప్రార్థనలు ముగించుకొని ఈనాడు వైభవంగా మహోత్సవాలను ప్రారంభించుకోవడానికి
మీ భారమును నా మీద వేయండి, నేను మీ కార్యములను నెరవేరుస్తాను అని అభయమిస్తూ ముందుకు నడిపిస్తున్న ఆ త్రియేక దేవునకు వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గుణదల కొండపై కొలువై అశేష భక్త జనావళిని తన చెంతకు ఆకర్షిస్తూ తన ప్రార్థనా సహాయముతో దేవుని అనుగ్రహాలను కురిపిస్తున్న గుణదల లూర్దు మాతకు హృదయపూర్వక నీరాజనాలు. చప్పట్లు కొట్టట్లేదు మీరు. నిరంతర పర్యవేక్షణలో పుణ్యక్షేత్ర అభివృద్ధి కృషి చేస్తూ ఈ 102వ గుణదల లూర్దు మాత మహోత్సవాలను పతాకావిష్కరణ చేసి నవదిన ప్రార్థనలు ప్రారంభించి ఈనాడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ 102వ గుణదల లూర్దు మాత మహోత్సవాలను లాంఛనంగా ప్రారంభించి దివ్యబలి పూజలో మనందరి కొరకు ప్రార్థించిన మన పూజ్య పీఠాధిపతులు మాన్యశ్రీ తలదూరు జోసెఫ్ రాజారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాను. ఈనాడు తన గురుత్వపు రజత జూబిలీ దివ్య పూజను సమర్పించి మనందరి కొరకు ప్రార్థించిన పూజ్య గురువులు మద్దాల జోసెఫ్ గారికి, నెలటూరి ఫ్రాన్సిస్ గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాను. ఈనాటి పూజలో పాల్గొని ప్రార్థించిన పూజ్య గురువులకు, మఠవాసులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ దివ్య పూజలో ఆధ్యాత్మికంగా పాలు పంచుకోవడానికి భక్తియుతంగా పూజా గీతాలను ఆలపించిన గుణదల విచారణ గాయక బృందానికి, పూజ్య గురువులు గోలి బాలస్వామి ఫాదర్ గారికి, శ్రీ గరికముక్కల బాలస్వామి గారికి, శ్రీ మావులూరి జయరాజు ఔటపల్లి వారికి ధన్యవాదాలు. పూజాపీఠాన్ని అందంగా అలంకరించినటువంటి అలోసిస్ గొంజాగా సిస్టర్స్కి, అమ్మగారులకు ధన్యవాదాలు. పూజాపీఠాన్ని అలంకరించడానికి పూలను బహుకరించినటువంటి నందిపాటి దేవానంద్ మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిలబడదాం. ఈరోజు తమ 25వ యాజకాభిషేకాన్ని వేడుకగా చేసుకుంటున్న మన ఇద్దరి గురువులకు, వారిపై దేవుడు ఇంకా తన ఆశీర్వాదాలు మెండుగా దయచేయాలని వారి కోసం ప్రార్థించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మిమ్మల్ని సదా కాపాడునుగాక. మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మిమ్ములను ఈ లోకమందు దైవ ప్రేమకు, సత్యమునకు సాక్షులుగాను, సేవకులుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులుగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు మంచి కాపరులుగా మిమ్మలను రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించునట్లు చేయునుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. జూబిలీ చేసుకుంటున్న ఇద్దరు గురువులు కూడా తమ ఆశీర్వాదాన్ని మీకు ఇస్తారు. మైక్రోఫోన్ ఇవ్వండి. వాడు ప్రభు మీతో ఉండు. అడిదిరగండి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.